ఈరోజు ఇప్పుడే డెలివరీ అయితే వచ్చింది. ఇది ఏంటి అంటే కూలర్, మన గేమింగ్ ఛానల్ కదా, అందుకోసం కూలర్ తెప్పించాను. చూద్దాం. ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది నాకు. వీడైతే కింద పైన కూడా కట్ చేసేసారు ఆఖరికి. కాస్ట్ కటింగ్ అనుకుంటా. ఇదైతే పోట్రానిక్స్ కంపెనీది. పోట్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. ప్యాకింగ్ అయితే సింపుల్ అండ్ స్వీట్గా ఉంది. ట్రిగర్స్ కూడా పంపించాడు గైస్. ఓకే, క్లిప్స్, ట్రిగర్స్ కాదులేండి, క్లిప్స్ ఇవి ఫోన్కి అటాచ్ చేయనీకే. ఇదే కూలర్. ఇది వచ్చేసి మన ఫోన్స్కి ఒకవేళ దీన్ని తీసే యూజ్ చేయాలనుకుంటా. అది ఓకే, టైప్ సి పోర్ట్ అయితే వచ్చింది. అయితే ఇదైతే ఒక టైప్ సి కేబుల్ కూడా ఇచ్చినారు. టైప్ ఏ టు టైప్ సి. ఇంకొక చిన్న వారంటీ కార్డు, రీషో యువర్ వారంటీ అని వారంటీ కార్డు. ఇంకా ఎట్లా యూజ్ చేయాలి, యూజర్ మాన్యువల్. ఇంకేం లేదు దీంట్లో. ఏదో స్పాంజ్ పెట్టిస్తున్నారు. ఓకే, దీని లాంగ్ టర్మ్ రివ్యూ అయితే మన ఛానల్లో నేను పెడతాను. ముందైతే దీన్ని ఒకసారి ఆన్ చేద్దాము. ఆన్ చేసి చూద్దాం. ఒక్క నిమిషం పవర్ బ్యాంక్ తీసుకొస్తా. వైర్ ఎట్లా ఉంది, వైర్ పనిచేస్తుంది అసలు లేదా, ఇది అసలు ఎంతవరకు కథ, ఎంతవరకు. నాదైతే ఐఫోన్ 12. ఇదైతే బాగా హీట్ ఎక్కుతుంది. ఎందుకంటే లైవ్ పెట్టినప్పుడు ఒక 5 hours అట్లా పెడుతూ ఉంటాను. ఫుల్ హీట్ ఎక్కుతుంది. సో అందుకోసం అని చెప్పి, ఫుల్ హీట్ ఎక్కడం ప్రాబ్లం కాదు, ఫుల్ హీట్ ఎక్కినప్పుడు ఛార్జింగ్ ఎక్కదు నాకు, అది ప్రాబ్లం అనమాట. అది మామూలుగా ఐఫోన్లో ఒక ఫీచర్ ఉంటుంది, ఎక్కువ హీట్ ఎక్కిందంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కనియదు, అది ఆపేస్తుంది. సో అందుకోసం అని చెప్పి కూల్గా ఉంటే బెటర్ కదా అని తెప్పించాను దీన్ని. చూద్దాం ఇది ఎంతవరకు అవుద్ది అనేది. గైస్, RGB లైట్స్ వచ్చినాయి. LED మీటర్ కూడా ఉంది చూడండి దీనికి. ఇదైతే కూల్ అవుతుంది ఆల్రెడీ. నాకైతే కూల్ లైట్గా తెలుస్తుంది. ఇది టెంపరేచర్ అయితే పడిపోతుంది దాన్ని. ఇది తీసేయాలనుకుంటా నాకు తెలిసి. ఒక్కసారి ఉండండి. ఫోన్కి అటాచ్ అవుతుందా లేదా అంటే స్టిక్. ఓకే, ఇది మ్యాగ్నెటికే గైస్, ఇది మ్యాగ్నెటికే. కానీ అంత పవర్ఫుల్గా ఉన్నట్లేదు, ఫోన్ అయితే పడిపోతుంది. కానీ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటికే. ఈ కవర్ తీసి యూజ్ చేయాలా, పెట్టి యూజ్ చేయాలా నాకు తెలియదు. ఒక్కసారి చూద్దాము. ఓకే, ఇదే. ఓకే, ఇది అస్సలైనది. ఇదైతే అట్లే ఉన్నిద్దాము, ఎందుకంటే ఇప్పుడు అది చెమ్మ వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు మనకు ఒకవేళ ఇట్లాంటి డివైజెస్ లేవనుకోండి, ఇప్పుడు గట్టిగా అతుక్కుంది, అంటే ఇప్పటికీ అంత స్ట్రాంగ్ అయితే లేదు మ్యాగ్నెట్, అదొకే. ఇప్పుడు ఒకవేళ మన డివైజెస్కి వెనక ఇట్లా ఇక్కడ మ్యాగ్సేఫ్ అనేది లేదనుకోండి, అప్పుడు ఇది యూజ్ చేయాలి. ఈ స్టిక్కర్ యూజ్ చేసి ఆ ఫోన్కి మనం మ్యాగ్సేఫ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది ఒక ఐరన్ ప్లేట్ లాగా ఉంది, అంటే ఒక ఐరన్ అంత కాదు, ఒక పత్లాన్ ఐరన్ ఒక మెటల్ ప్లేట్ లాగా ఉంది. దీన్ని ఫోన్కి అతికిచ్చేసి యూజ్ చేసుకోవచ్చు మనం, అదనమాట. ఇది పక్క పెట్టద్దాం, మనకి ఇది అవసరం లేదు. మన దీనికి ఐఫోన్కి మ్యాగ్సేఫ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మనకి ఇంకా సాలిడ్గా కావాలి అంటే, ఇక్కడ చెమ్మ లైట్గా స్టార్ట్ అయింది. ఇదైతే 1 degreeకి అయితే వచ్చేసింది. ఇది కొంచెం హీట్ ఎక్కుతుంది. అదే మోటార్ రన్ అవుతుంది కదా, హీట్ ఎక్కుతుంది. అది ఉన్నిద్దాము, అది పక్కకు ఉన్నిద్దాం అండి. క్లిప్స్ ఉన్నాయి కదా, క్లిప్స్ ఇక్కడ క్లిప్స్ ఇక్కడ పెట్టాలి. క్లిప్స్ ఇక్కడ పెట్టాలి. ఇవి పెట్టి ఫోన్కి అటాచ్ చేసేయచ్చు క్లిప్స్తో. అది కూడా మనకు అవసరం లేదు, మ్యాగ్సేఫ్ కాబట్టి మనకు అవసరం లేదు. అయినా మనం దీన్ని పట్టుకొని ఫోన్ పైకి ఎత్తాం కాబట్టి పర్లేదు. ఇక్కడైతే 0కి అయితే వచ్చేసింది టెంపరేచర్. ఒక్కసారి చూద్దాం. నాకైతే కూల్గా అయితే తెలుస్తుంది. ఇంకా అది మైనస్కి పోవాలి. మైనస్కి పోతే అప్పుడు మనకి ఇక్కడ చెమ్మ వచ్చేస్తుంది, మనకు ఐస్ వస్తుంది, ఫ్రీజ్ అవుద్ది.
కానీ రూమ్ అంటే ఇది సమ్మర్ కదా, చాలా చాలా వేడిగా ఉంది. ఆల్రెడీ మా రూమ్ టెంపరేచర్ అయితే ఆల్రెడీ వేడిగానే ఉంది, అందుకని ఇది మైనస్కి ఇంకా పోతున్నట్లేదు. ఓకే -1. నాకు ఇక్కడైతే లైట్గా చెమ్మ అయితే వచ్చింది, ఇంకొంచెం తగ్గనిద్దాము, అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా వేపర్స్ తెలుస్తాయి, ఆ కూల్ వాటర్ అది తెలుస్తుంది. ఒక్క నిమిషం రానియండి, ఇంకా తగ్గిద్దాం. చూడనీకైతే సింపుల్ అండ్ వెయిట్ అయితే ఏం లేదు, పెద్దగా వెయిట్ అయితే ఏమీ లేదు అసలు. లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. లోపలైతే ఫ్యాన్ తిరుగుతుంది, RGB లైట్స్ ఇచ్చినాడు. ఇంకా తగ్గట్లేదు ఇది, ఒకసారి చూద్దామా. ఇది అదంతా చెమ్మ అయితే వచ్చింది లైట్గా, అది ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇది మన రూమ్ టెంపరేచర్ ఎక్కువనందుకు అట్లా ఉంది. ఓకే గైస్, దీనైతే నేను ఇంకా లాంగ్ టర్మ్ రివ్యూ అయితే పెడతాను, ఎందుకంటే ఇది ఫోన్కి అయితే యూస్ చేయాలి కదా. ఫస్ట్ ఫోన్కి యూస్ చేసి ఎంతవరకు ఇది నాకు టెంపరేచర్ని ఓకేగా ఉంచుతుంది అనేది నేను మీకు చూసి మీకు ఫుల్ వీడియో పెడతాను. ఓకేనా, బాయ్. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.